బీఆర్ఎస్ ఎంఐఎం కార్పొరేటర్ల పరస్పర దాడులతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. వర్షాకాలం ప్రారంభమైన నగరంలో ఎక్కడికక్కడ పనులు పెండింగ్ లో ఉన్నాయని ఆరోపించారు. సమస్యలపై చర్చించకుండానే కౌన్సిల్ ముగించడంపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాయిదాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. సమస్యలపై చర్చ జరగకుండానే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. ఎంఐఎం బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల ఘర్షణతో ఒకసారిగా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సభ నుంచి వెళ్లిపోయారు. సో నిరవధిక వాయిదా వేసినట్లు కూడా ఆమె ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా ఏం సమస్యల మీద చర్చ జరిగింది? మీరు అనుకున్నట్టు కౌన్సిల్ కొనసాగిందా? ఇవాళ కౌన్సిల్ అర్ధాంతరంగా ముగిసింది. ఇలా రసబసగా సాగింది. ఎందుకంటే జీహెచ్ఎంసీలో పాలన గాడి తప్పిందా అనే విధంగా నడుస్తుంది. ఎక్కడ చూసినా ఇష్టరాజ్యంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ ఏ సర్కిల్లో చూసినా అక్రమ నిర్మాణాలపైన ఏ రకమైన చర్యలు చేపట్టట్లేదు. ఒక 100 గజాలు 200 గజాల్లో ఒక హెడ్ రూమ్ వేసుకుంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి కూలగొట్టడానికి వెళ్తున్నారు. కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి అడిషనల్ ఫ్లోర్లు వేసుకుంటే కూడా ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. అదేవిధంగా పర్మిషన్ల విషయంలో ఏ యొక్క అంశం తీసుకున్నా హెచ్ఎండబ్ల్యూఎస్ జిఎంల దగ్గరికి వెళ్ళి హెచ్ఎండబ్ల్యూఎస్ ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా మా దగ్గర డబ్బు లేదని చెప్తున్నారు. నేను ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తున్నాను. ఈ సందర్భంగా మీరు ఏ విధంగా అయితే రైతుల రుణమాఫీ చేయాలని అనుకుంటున్నారో అదేవిధంగా జీహెచ్ఎంసీలో కూడా డబ్బులు అడిషనల్గా డబ్బులు ఇచ్చి ఇలా నగరాభివృద్ధికి తోడ్పాటు పడాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమావేశంలో మేయర్ గారికి నైతికత కోల్పోయారు. వారు సంఖ్యాబలం లేదు, వాళ్ళని రాజీనామా చేయమని డిమాండ్ చేసినాం. అదేవిధంగా గత 7 నెలల నుంచి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏ డివిజన్లో కూడా ₹1 శాంక్షన్లు కానీ ₹1 పని జరగలేదు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు చాలా ఇబ్బంది, డెంగ్యూతోటి ఇతర కారణాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న ₹1,00,000 2 లక్షల పనికి క్యాష్ పిట్ కానీ వేరే పనులకు కూడా అడిగితే కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర లెటర్ చెప్ప చేయమని ఒక దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతి సరైనది కాదు. మీరు రాజీనామా చేయండి. మీ బల నిరూపణ చేసుకున్న తర్వాత మేయర్ కుర్చీలో కూర్చోాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రజా సమస్యలను పట్టించుకొని అధికారులను కూడా అందరినీ కూడా పురమాయించి పనులు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రజలు మనల్ని ఎన్నుకొని ఇక్కడికి పంపిస్తారు. కౌన్సిల్లో పెద్ద ఇష్యూస్ ఏమైనా ఉంటే డిస్కస్ చేసి మనం ఆఫీసర్స్ నుండి దానికి సొల్యూషన్స్ తీసుకొని మన డివిజన్స్ డెవలప్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్తోనే మేమందరం కూడా కౌన్సిల్కి రావడం జరుగుతుంది. కాకపోతే ఈరోజు మాకు ఇక్కడ వచ్చి ముఖ్యంగా మాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ ఇస్తలేరు మాట్లాడడానికి. మేము దాన్ని బట్టి పోడియం వరకు వెళ్ళడం జరిగింది. పోడియం వరకు వెళ్ళినా కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ అసలు రాలేదు మేయర్ గారి నుండి. సో దాని గురించే కొంచెం గొడవ జరిగింది అక్కడ. ప్రధానంగా మీరు మేయర్ డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు కదా? మా డిమాండ్ ఏంటంటే గెలిచింది బీఆర్ఎస్ బీఫామ్ మీద కదా, ఇప్పుడు వాళ్ళకి సంఖ్యాబలం కూడా ఎక్కువ లేదు కదా కాంగ్రెస్ కి. సో ఎట్లా డిప్యూటీ మేయర్ ఇంకా మేయర్ గారు అక్కడ కూర్చుంటారు అని మేము ఒకటి డిమాండ్ చేయడం జరిగింది. మేయర్ గారిని అయితే వాళ్ళ ఫాదర్ నాన్నగారు చేసినట్టు రాజీనామా చేయాలి మీరు కూడా అని డిమాండ్ చేయడం జరిగింది. మీరు అనుకున్నట్టు సమస్యల మీద ప్రస్తావన జరిగిందా, చర్చ జరిగిందా? అసలు లేదండి, అంటే సమస్యల మీద అసలు ప్రస్తావన రాలేదు. మేము అదే దాని గురించి ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడినప్పుడు వెంకటేష్ మా కార్పొరేటర్ వెంకటేష్ గారు ఆయనకి ఛాన్స్ ఇవ్వమని చెప్తే మేయర్ గారు ఇస్తానని చెప్పారు, ఇవ్వలేదు. దాని తర్వాత ఇంకా మొత్తం అంతా రచ్చరచ్చ అంటే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని రమ్మడం జరిగింది. లాస్ట్ టైం ఎవరైతే మమ్మల్ని అవమానించారో వాళ్ళని పిలవడం జరిగింది. సో వారిని సారీ చెప్పాలని చెప్పి ఎండీ గారిని పిలవాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ చూడు సివరేజ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. దానికి మాకు అసలు ఎక్కడ కూడా డెవలప్మెంట్ అవ్వట్లేదు. కాబట్టి మేము వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ పిలవాలని స్టాండింగ్ కమిటీలో కూడా చెప్పడం జరిగింది. అనేక సమస్యల మీద చర్చ జరగాల్సినటువంటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అంటే దాదాపు గతంలో 8 ఇది 9వ కౌన్సిల్ సమావేశం. బట్ ఈ 9వ కౌన్సిల్ సమావేశంలో కూడా ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద చర్చ చేయకుండానే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద కానివ్వండి ఇతర సమస్యల మీద చర్చ చేయకుండానే అర్ధాంతరంగా నిలిపివేశారంటూ కూడా ఇటు మేయర్ తీరు మీద మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు.